వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాల్వంచ మండలంలో రోడ్డు ప్రమాదం. వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీగా వర్షాలు, అప్రమత్తమైన అధికారులు. గత ప్రభుత్వంలో దళితుల భూములు కబ్జాకు గురయ్యాయి, డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. ఏనుగుల దాడిలో మృతి చెందిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయం. ప్రతి గ్రామాల్లో ప్రజల పక్షాన అండగా ఉండి పోరాడాలి, మాజీ మంత్రి హరీష్ రావు. సమయపాలన పాటించని జిల్లా విద్యాధికారి. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి. సిమెంట్ రోడ్ల నిర్మాణాలతోనే పల్లె ప్రగతి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి. సికింద్రాబాద్ లో విగ్రహ ధ్వంసంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్, ఓజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్. పాల్వంచ మండలం ఇందిరానగర్ కాలనీ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో 2 రోజుల నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే మంగళవారం రాత్రి నుంచి భారీగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా సురక్షిత బిల్డింగ్స్ లో ఉండాలని కోరారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు డీఈఓ సునీత సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు తప్పనిసరిగా సెలవు ప్రకటించాలని ఆదేశించారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగారి గారి ప్రీతం ఆదేశాల మేరకు డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులతో కలిసి డీసీపీ ఆఫీసులో ఆర్టీఏ యాక్ట్ కింద ఎస్సీ ఎస్టీ కేసుల నమోదు వివరాలను ఇవ్వవలసిందిగా కోరారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో దేవుడు లక్ష్మీనరసింహస్వామి గుడి అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ ముసుగులో బినామీల పేర్లతో యాదాద్రి జిల్లాలో యాదగిరిగుట్ట చుట్టుపక్కల దళితులు, బీసీ, ఎస్టీ, మైనార్టీ, పేద వర్గాల భూములు కబ్జా చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ నాయకులు శంకర్, గణేష్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లి గ్రామ పంచాయతీ బందరువాండ్లపల్లికి చెందిన రైతు చిన్నరాజారెడ్డి ఆవుని పొలం వద్ద మేపుతుండగా అకస్మాత్తుగా ఏనుగుల గుంపు రైతుపై దాడి చేశాయి. ఈ దాడిలో మృతి చెందిన రైతులు స్థానిక శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ఆర్థిక సహాయం కింద చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎక్కడో అడవుల్లో ఉండాల్సిన ఏనుగుల గుంపు అటవీ ప్రాంతాన్నంతా కొంతమంది స్వార్థపరులు భూ కబ్జాలకు పాల్పడుతూ ఉండడం వల్ల ఏనుగులు, పులులు సమీప గ్రామ ప్రాంతాల్లోకి, పంట పొలాల్లోకి వచ్చి రైతులపై దాడులు చేస్తున్నాయన్నారు. సాధ్యమైనంత తొందరగా అధికారులతో, అటవీ శాఖ, రెవెన్యూ అధికారులతో చర్చించి వాటిని సురక్షిత ప్రాంతాలకు చేర్చే ప్రయత్నాలు చేస్తామన్నారు. ఆందోళన నియోజకవర్గం జోగిపేటలో జరిగిన అలై బలై కార్యక్రమంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మునిపల్లి మండల్ మాజీ జెడ్పీటీసీ తేరా మీనాక్షి సాయి కుమార్ మాజీ మంత్రి హరీష్ రావుకి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే సర్పంచ్ ఎలక్షన్లో ప్రత్యక్ష పార్టీ హోదాలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో ప్రజల పక్షాన అండగా ఉండి మనము పోరాడాలని తెలియజేశారు. అదేవిధంగా 6 గ్యారంటీల పేరుతో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి.
ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. గద్వాల కేంద్రంలో జిల్లా సముదాయ కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉదయం 10 గంటలకు నూతన టీచర్స్ నియామక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు సమావేశం జరుగు ప్రాంతానికి నూతనంగా ఎన్నికైన టీచర్స్ చేరుకోగా మధ్యాహ్నం 1 గంటల సమయం అయినప్పటికీ సమావేశ స్థలం దగ్గరకు ఏ అధికారి కూడా రాలేదు. జిల్లా విద్యాధికారి రవీందర్ తన ఛాంబర్ లో మధ్యాహ్నం అయినప్పటికీ కనిపించలేదు. జిల్లా విద్యాధికారిగా ఆగస్టు నెలలో బాధ్యతలు తీసుకున్నప్పటికీ కార్యాలయానికి ఆయన 4 సార్లు మాత్రమే వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో ఎంపీ మిథున్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టవలసిన చర్యల గురించి విస్తృతంగా చర్చించారు. జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీల ఏర్పాటు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాలను కూడా నియోజకవర్గాల ఇన్ఛార్జీల సూచనలతో, జిల్లా సీనియర్ నాయకుల సలహాతో త్వరలోనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొరముట్ల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సిమెంట్ రోడ్ల నిర్మాణాలతోనే పల్లెలు ప్రగతి పదంలో నడుస్తాయని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలంలోని ఎగువగొట్టివేడు, పేరంపల్లి, గురుగుపల్లి పంచాయతీలలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా సిమెంట్ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణంతో పాటు త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రతి గ్రామంలో మంచినీటి బోర్లను వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, మాజీ సర్పంచ్ ప్రభాకర్ నాయుడు, టీడీపీ నాయకులు గీతా ధర్మారెడ్డి, ఉదయ్ కుమార్, నాగేశ్వర్, మల్లికార్జున, వెంకటరమణారెడ్డి, కుమార్ రెడ్డి, శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో ముత్యాలమ్మ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడం ఆందోళన కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇది దుర్మార్గమని, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలను ఏ మతం వారైనా సామూహికంగా కాపాడుకోవాలన్నారు. గత 5 ఏళ్లలో ఏపీలో ఆలయాలను ఇలా అపవిత్రం చేయడం చూసినట్లు పేర్కొన్నారు. ఇలాంటి వాటిని నిలువరించేందుకు కఠిన చర్యలు అవసరమని తెలిపారు. బోయపాటి బాలకృష్ణ కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ 3 చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో ఇటీవల BB4 సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ బుధవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో చిత్ర బృందం కీలక ప్రకటన ఇచ్చింది. BB4 సినిమా టైటిల్ ను అఖండ 2 తాండవంగా ప్రకటించింది. అఖండ సినిమాకు ఇది కొనసాగింపుగా రానుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లో ఓజీ మూవీ ఒకటి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే 70% పైగా ఈ చిత్ర షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. తాజాగా మిగిలిన షూటింగ్ పై ఓజీ చిత్ర బృందం అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్ ను విడుదల చేసింది. యాక్టర్స్ కు సీన్లు వివరిస్తున్న డైరెక్టర్ సుజిత్ ఫోటోను పంచుకున్నారు. త్వరలోనే పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొంటారని పేర్కొన్నారు. దీంతో లైక్స్, రీట్వీట్స్, కామెంట్లతో ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఓజీ చిత్రంలో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ
కీలక పాత్రలో నటిస్తున్నారు. తమిళ నటి ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. బులెటిన్ హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పాల్వంచ మండలంలో రోడ్డు ప్రమాదం. వైఎస్ఆర్ కడప జిల్లాలో భారీగా వర్షాలు, అప్రమత్తమైన అధికారులు. గత ప్రభుత్వంలో దళితుల భూములు కబ్జాకు గురయ్యాయి, డాక్టర్ పెరుమాన్ల రామకృష్ణ. ఏనుగుల దాడిలో మృతి చెందిన రైతు కుటుంబానికి ఆర్థిక సాయం. ప్రతి గ్రామాల్లో ప్రజల పక్షాన అండగా ఉండి పోరాడాలి, మాజీ మంత్రి హరీష్ రావు. సమయపాలన పాటించని జిల్లా విద్యాధికారి. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తల సమావేశంలో పాల్గొన్న ఎంపీ మిథున్ రెడ్డి. సిమెంట్ రోడ్ల నిర్మాణాలతోనే పల్లె ప్రగతి, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోదరుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి. సికింద్రాబాద్లో విగ్రహ ధ్వంసంపై స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బాలయ్య బోయపాటి కాంబోలో అఖండ 2. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్, ఓజీ అప్డేట్ ఇచ్చిన మేకర్స్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.